సో నాకు ఇది దొరికింది. అంటే అమ్మమ్మ వాళ్ళ బ్యాక్ సైడ్ మొత్తం కొబ్బరి చెట్లు. సో ఇది రాలిందనమాట కొబ్బరి. అమ్మమ్మ దీన్ని ఏమంటారు? కొబ్బరి పుచ్చు. దీన్ని కొబ్బరి పుచ్చు అంటారు. ఇంకొకటి కూడా ఉంది ఇక్కడ, కానీ ఇక్కడ జారుతుందని తీసుకోలేదు. ఇది సరే, రెండు నీట్గా లేవు. సో ఇది వాష్ చేసుకుందాము. సో తాటికాయలు రెడీగా ఉన్నాయి. వీటితో తాటి రొట్టె వేయడానికి వీటిని కట్ చేసాము. ఇంకా ఇది పలక కొట్టాలి. అవుచ్. సో చూసారా, కొంచెం పండు. వీటితో ఇప్పుడు ఇడ్లీ రవ్వ మిక్స్ చేసి తాటి రొట్టె వేస్తారు. చాలా బాగుంటుంది టేస్ట్. చూసారు ఎంత బాగుంది. చూసారా పీచ్ ఎలా ఉందో మొత్తం. స్మెల్ అయితే చాలా బాగుంది. ఇది తీసేసాం. సో రెండు ఇలా తీసేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకోవాలి. గుజ్జు తీసుకోవాలి వీటిని. ఇప్పుడు ఇది ఇలా పెట్టాలి అమ్మమ్మ కాసేపు. ఆనకి నేను తీసినప్పటికి నానుతుంది. కాలితే కాలుస్తాను. చికెన్ కాలుస్తాను. ఇవి కాళ్ళు. నాకైతే ఈ వేసుకుంటానికి అర్జును ఎక్కువ తెస్తాడు. ఈ ఏపు సో చికెన్ మ్యారినేట్ చేసుకోవాలి. ఇందులో కారం, పసుపు, సాల్ట్, కరివేపాకు, పచ్చిమిర్చి అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మ్యారినేట్ చేయడానికి పెట్టేశాను. సో ఇది ఒక ½ an hour to 45 minutes ఉంచేద్దాం. సో చికెన్ ఫ్రై మ్యారినేట్ చేశాక ఆయిల్ వేసి పెట్టేశాను. సో లాస్ట్కి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. అయిపోయిందమ్మమ్మ. సాంగ్ పాడండి మా ప్రేక్షకులు. రామా అందరి బంధువయ్య భద్రాచల రామయ్య,
ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్యా చెయ్యోతనిచ్చేవాడయ్యా మా సీతారామయ్యా చెయ్యోతనిచ్చేవాడయ్యా మా సీతారామయ్యా కోర్కెలు తీర్చేవాడయ్యా ఓలందరామయ్యా అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్యా. ఇది చికెన్ కర్రీ అంట. చికెన్ కర్రీ. ఓకే, దిస్ ఇస్ లెగ్స్. సో చికెన్ కర్రీ. ఇది చికెన్ ఫ్రై, చికెన్ రైస్. ఇవండి ఈరోజు స్పెషల్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.